శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక 14 ఆదాయం కనిపిస్తోంది, వ్యయం చూస్తే 2 కనిపిస్తోంది, రాజపూజ్యం 4, అవమానం 3. అయితే ముఖ్యంగా ఈ యొక్క మృగశిర 3, 4 పదాలు ఆరుద్ర నక్షత్రం. తదుపరి చూసినట్లయితే పునర్వసు ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో మిథున రాశి వారు అన్ని విధాలా కూడా స్వయం నిర్ణయాలు తీసుకున్నట్లయితే అద్భుతంగా మీరు విజయాలు సాధిస్తారు. ఇంకా మీకు తిరుగులేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కొన్ని వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న అవరోధాలు ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. కాస్త ఒక్క విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. తదుపరి చూసినట్లయితే కొంచెం గొడవలకి, అంటే ఏదైనా సరే ఎవరైనా వాగ్వివాదాలు గొడవల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కాస్త గట్టిగా మీరు వెళ్ళి దానిలోకి ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందుకు అంటే కనుక మనల్ని వాళ్ళు ఇరుకున పెట్టేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అందువల్ల ఆ విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాల విషయాల్లో కూడా పట్టుదలకు పోకుండా ఉన్నట్లయితే సమయానికి వివాహాలు కుదరడం, తదుపరి పెళ్ళిళ్ళు కూడా చక్కగా సాగుతాయి. అందుకని ఏదైనా మాట మంతి విషయంలో పెద్దవాళ్ళని, శ్రేయోభిలాషుల్ని ముందు పెట్టి మీరు వెనక నుంచి చక్రం తిప్పండి. తదుపరి ఏమిటి అంటే కనుక కుటుంబంలో మాత్రం ఏకవాక్య పరిపాలన ఉంటుంది, ఆప్యాయంగా ఉంటారు. అన్ని విధాల పెద్దవాళ్ళు అధికారులతోటి మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త పేషెన్స్గా ఉండండి ఈ సంవత్సరం. అదేవిధంగా ఆస్తి పంపకాలు లాంటివి జరిగేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల వ్యాపారాలందు మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి జూలై, ఆగస్టు కొస్తుల్లోకి. అదేవిధంగా కుటుంబంలో అంతా కూడా ఒకటే మాట, ఒకటే బాట, ఆ విధంగా ఉండడం వల్ల ఐకమత్య ధోరణితో మీకు గెలుపు అనేది సుసాధ్యమైపోతుంది. తర్వాత చూసినట్లయితే నూతన వ్యాపారంలో పెద్దగా ఆసక్తి కనపడటం లేదు, కనపరచరు. కానీ మీకు ఆసక్తి ఏర్పడేటట్లుగా
మీరు పూర్తిగా మీ ఆలోచనని దాని మీద పెట్టినట్లయితే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. అందువల్ల వ్యాపారం మొదలుపెట్టి వదిలిపెట్టకండి, తప్పనిసరిగా దాన్ని సాధించండి, విజయం మీకే ప్రాప్తిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో సక్సెస్ అవుతారు. ఆ విషయంలో ఏమీ తేడా లేదు. వాళ్ళకి అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఆర్థికంగా కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా బాగుంది. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ముందు చూపు అనేది అన్ని విషయాల్లోని కూడా ఆరోగ్యం కానీ, ఆర్థికం కానీ, అదేవిధంగా ఏ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ముందు చూపు అనేది చాలా కావాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సంతానంలో ఒకరికి ఉద్యోగం గ్యారంటీగా వచ్చే కార్యక్రమం ఉంది. అక్టోబర్ నవంబర్లో ఉద్యోగం వస్తుంది సంతానంలో ఒకరికి. అంతేకాకుండా కుటుంబంలో వివాహాలు కూడా నాకు నవంబర్ నెలలో కుదరడం, జరిగిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మంచి ఫలితాలు వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతి వస్తుంది, అంటే ఉన్నతమైన స్థానానికి మీరు వెడతారు. విమర్శలు కొంచెం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఎదుగుదల ఎక్కడ ఉందో విమర్శ కూడా దానికి పక్కనే ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం శుభకార్యాల నిర్వహణ తర్వాత కొంచెం కొన్ని విషయాల్లో కాస్త అదనపు రుణాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి డిసెంబర్ కుస్తుల్లోకి. అయినప్పటికీ ఏమీ పర్వాలేదు, అన్ని విధాలా కూడా మీరు శుభకార్యాలు నేను చేయగలిగాను, అయిన టైంకి అన్ని విధాలా కూడా అందరినీ సర్దుకోగలిగాను అనే ఆనందం, ఈ యొక్క రుణ బాధ అనేది పెద్దగా అనిపించదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక కొన్ని వ్యవహారాల్లో కార్యాల మీద చాలా ఆసక్తి పెట్టి చిన్న ప్రయోజనాలైనా కూడా మంచి ఆలోచన చేసుకొని చక్కగా ఆలోచనలు కలిసి రాకపోతే తప్పనిసరిగా దైవం పట్ల ప్రీతి పెంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ మీ వెంట కంట జంటే ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆవేశానికి కోపానికి గురి కాకుండా ఉన్నట్లయితే మీ ఆరోగ్యం కూడా మీకు అదుపులో ఉంటుంది. ఏ విధమైనటువంటి టెన్షన్స్ తీసుకోకుండా ముందుకు వెళితే చాలా బాగుంటుంది. కొన్ని విషయాల్లో ఆదాయం వ్యయం బేరీజు వేసుకుని మీరు ఖర్చులు పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు అనుకున్న విజయాలు బ్రహ్మాండంగా సాధిస్తారు. నిజంగా చెప్పాలంటే మిథున రాశి వారు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పొచ్చు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎక్కువ కష్టములు లేవు. అదేవిధంగా ఆనందమైనటువంటి యోగాలే కనపడుతున్నాయి, అద్భుతాలే జరుగుతాయి. ఇంటా బయట కూడా శుభకార్యాలు నిర్వహిస్తారు. ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో ఆదాయాలు మీ ఖర్చులకి కన్నా కూడా ఎక్కువగా ఆదాయమే వస్తుంది. అందువలన తిరుగులేదు. మీరు ఇల్లు కానీ లేకపోతే స్థలం కానీ భూమి కానీ కొనుగోలు చేసే అవకాశం బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులారా మీకు కూడా అనుగుణమైనటువంటి కాలం ఆసన్నమైంది, తిరుగులేదు మీకు. కొన్ని విషయాల్లో కాస్త మౌనం పాటించడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా సరే ముఖం మీద మాట్లాడతానా అని అనుకోకుండా కాస్త లౌకికంగా ఉండడం వల్ల మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో చక్కగా అన్ని విధాల అన్ని రంగాల్లోని కూడా అనుగ్రహం, దైవానుగ్రహం, తర్వాత అనుకూలం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ, అదేవిధంగా నవగ్రహ స్తోత్రం చేసుకోవడం, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమః. ఇది మర్చిపోకుండా చేసుకుంటూ ఉండండి. రోజు 9 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి. ఈ యొక్క తదుపరి పరిహారాలు పాటించండి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన, ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ 12 రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం
అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనిశ్చరుడు తప్పక స్వీకరిస్తాడు. అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని అర్ధాష్టమ శని అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి మీనరాశి అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.